హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు తెలుగు వ్లాగ్స్. ఇదైతే వినాయక చవితి ముందు రోజు వ్లాగ్ అండి. హౌస్ అంతా క్లీన్ చేసుకొని నీట్గా ఉంచుకున్నాను. వాడు చదువుకుంటున్నాడని టీవీ ఆపమంటే ఆఫీస్ వచ్చిందండి. నేనైతే ఊరు వెళ్ళాలని ఎర్లీ మార్నింగే లేచి నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకున్నాను. మా పిల్లలు లేచాక కుదరదండి, హడావిడి అయిపోద్ది. అందుకే నైవేద్యం కోసము కిచెన్ లోకి వెళ్ళి కొంచెం వడపప్పు అయితే నానబెట్టుకున్నాను. అన్ని నైవేద్యాలు చేయడానికి నాకు వీలు కుదరదండి. నేను కొంచెమే నైవేద్యం చేసుకుందామని అనుకున్నా. ఇప్పుడైతే విఘ్నేశ్వరుడిని తయారు చేసుకుందానని కొంచెం పసుపుతో విఘ్నేశ్వరుడిని చేసుకుందామనేసి అనుకున్నాను. నేనైతే మసాలా, కారం ఇలాంటివి అయితే ఇలాంటి బాక్స్ లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటానండి. అలాగైతే ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటాయి, పాడైపోవు. ఇదిగోండి, కొంచెం పసుపు వేసి కొంచెం కలుపుకున్నాను వినాయకుడిని చేద్దామని. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడైతే వినాయకుడిని చేసుకుందాము. కొంచెం ఉండ్రాళ్ళు అయితే చేసుకున్నానండి. అప్పుడే చేసుకున్నాను, ఎక్కువగా చేసుకోలేదు. మేమైతే ఊరు వెళ్ళాలి, అందుకే నైవేద్యం కోసం కొంచెం ఉండ్రాళ్ళు అయితే ప్రిపేర్ చేసుకున్నాను. నైవేద్యం అయితే ప్రిపేర్ అయిపోయిందండి. తర్వాత నేనైతే పూజ గదిలోకి వచ్చి విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించుకుంటున్నాను. ఈ విధంగా సింపుల్ గా అయితే నేనైతే ఇక్కడ పూజ చేసుకున్నానండి. మా పిల్లలు, మా వారు కూడా రెడీ అయి వచ్చారు. ఇంకా పూజ చేసుకొని హారతి అయితే ఇచ్చాను. మేమైతే ఎక్కువగా పూజ చేసుకోలేదు. ఊరు వెళ్ళాక అక్కడ కథ చదువుకుంటాము. బాబు కూడా బుక్స్ తెచ్చి దండం పెట్టుకున్నాడు. ఇంకా లేట్ అయిపోతుందని మేము గబగబా రెడీ అయ్యేసి ఇంకా బయలుదేరామండి. మా పిల్లలు, మా వారు అందరూ ఊరంటే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ కూడా బాగా బోర్ ఫీల్ అవుతామండి. ఊర్లో అయితే వాళ్ళ బాబాయ్, వాళ్ళ పిన్ని, వాళ్ళ నానమ్మ, వాళ్ళ తాతయ్య ఉంటారు కదా, ఎంజాయ్ చేస్తారు. ఇక్కడైతే ఎవరు కనిపించరు. కొంచెం మైండ్ కూడా రిలీఫ్ ఉంటది. మేమైతే మంత్లీ 2 times అలా ఊరైతే వెళ్తాము. దగ్గర ఉన్నాం కదండి, అదే దూరం అయితే వీలు కాదు. అందుకే ఇప్పుడైతే ఊరైతే ప్రతిసారి లీవ్ దొరికినప్పుడల్లా వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాము. మేమైతే ఇంకా చేరుకున్నాము. మా ఇల్లు ఇక్కడికి వచ్చామండి. మా రూమ్ లో ఇంకేం ఉండవండి, మా అమ్మ వాళ్ళు ఇచ్చిన సామాన్లు తప్ప అన్నీ మేము ఇక్కడ తీసుకొచ్చాము. మేము వెళ్ళిన వెంటనే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తాము. పూజ అయిపోయింది. తర్వాత మిగతా నైవేద్యాలు ప్రిపేర్ చేసుకుందామని కొంచెమే ప్రిపేర్ చేసాము. పూజ అయ్యాక మేమైతే ఈ ఉండలు చుట్టామండి, ఉండ్రాలు చేసుకుందామని. చూడండి మా పాప ఎంత ఎంజాయ్ చేస్తుందో. తర్వాత నేను, మా తోటికోడలు పప్పు వంటలు అయితే చేసాము. ఎంతమందికి తెలుసండి ఈ పప్పు వంటలు? మన సైడ్ అయితే చేసుకుంటారు. ఇవైతే చాలా బాగుంటాయి. 2 days కూడా ఉంటాయండి, తినొచ్చు బాగా. ఉండ్రాలు తయారు చేయడం అయిన వెంటనే ఇంక జున్ను పాలు అయితే ఇచ్చారు. మా అత్తయ్య గారు జున్ను చేయమని, మా చిన్న మామయ్య గారు వాళ్ళ ఆవు ఈనిందని పంపించారండి జున్ను పాలు. మళ్ళీ మేము వచ్చామని మళ్ళీ జున్ను పాలు పంపించారు మా కోసము. ముందు పంపించింది అయితే జున్ను చేయడానికి ప్రిపేర్ చేసాము. ఆ పాలు అయితే మళ్ళీ చేసుకుందాం నెక్స్ట్ రోజు అని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసాము. జున్ను అయితే బాగా వచ్చింది. అది తయారైన వెంటనే మా పిల్లలు జున్ను వేయమని అయితే బాగా గోల్ చేశారు. సో ఆ ఉండ్రాలు పక్కన పెట్టి జున్ను తినడానికి అయితే ఇష్టపడ్డారు వీళ్ళైతే. ఇంకా వాళ్ళకి చెరొక ప్లేట్ లో వేసి ఇచ్చాను. బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. ఈవినింగ్ అయిపోయిందండి, అప్పటికే 6 అయిపోయింది. సో మేము కూడా కొంచెం టేస్ట్ చేసాము. నెక్స్ట్ రోజు కలుద్దాము. బాయ్ బాయ్. ఇదైతే నెక్స్ట్ రోజు వ్లాగ్ అండి. కూరగాయలు తీసుకొచ్చారు. ప్రస్తుతం విజయవాడలో వరదలతో చాలా బాధపడుతున్నారండి అందరూ. మా పెద్ద బావ గారు వాళ్ళు అయితే విజయవాడలో ఉన్నారు. పిల్లలతో చాలా ఇబ్బంది అవుతున్నారు. కూరగాయలు కూడా ఏం దొరకట్లేదటండి. సో మేమైతే ఇక్కడ నుంచి కూరగాయలు అయితే పంపించాము. ఇవన్నీ మా తోటలో పండినవేనండి. నిమ్మకాయలు మా మరిది గారు కొనుక్కొని తీసుకొచ్చారు. అంగాకరకాయలు, చిక్కుడుకాయలు, బెండకాయలు, దొండకాయలు, ఇంకా అరటికాయలు, గోంగూర, కరివేపాకు, అల్లము ఇవన్నీ పంపించామండి. మేము ఇక్కడ నుంచి ప్యాకింగ్ చేసి బస్కి అయితే ఇస్తాము. చూడండి బెండకాయలు ఎంత పొడవుగా ఉన్నాయో. 3 రోజుల్లో ఇదైతే 3వ రోజు అండి. నేనైతే పొలంకి వెళ్ళాను. ఇదైతే 2nd time అండి నేను పొలంకి వెళ్ళడము. వర్షం పడి కొట్లు అయితే చాలా జారుగా ఉన్నాయి.
నేనైతే మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాను. మా తోటికోడలు అయితే ఫాస్ట్ గా వెళ్ళిపోతుందండి. ఈ వర్షంకి మా అత్తయ్య గారు రాలేరని నేను మా తోటికోడలు అయితే వచ్చామండి మొనగలపడానికి. మొనకలపడం అంటే రైతు కుటుంబంలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుందండి. నాకైతే మా తాతయ్య గారు చెప్పారు. ఇదైతే ఉడిచిన తరువాత అయితే చేస్తారండి ఈ పూజని. పక్కన పొలంలోని ఉడుపు పొలంలోని మొన తీసుకొచ్చి మన పొలంలో ఉడుచుకొని పూజ చేసుకోవాలటండి. ఈ నైవేద్యానికి కూడా ప్రత్యేకమైన కారణం ఉందండి. ఇదైతే బెల్లము సోడిపిండితో తయారు చేస్తారు ఆవిరి కుడుముల్లా. ఉడుపులు ఉడిచి గాబులు తీసి రైతులందరూ చాలా ఒళ్ళు నొప్పులతో సఫర్ అవుతూ ఉంటారు కదండి. అలాంటప్పుడు ఇవి తింటే ఒళ్ళు నొప్పులు అనేవి తగ్గుతాయటండి. ఇవి పూజ చేశాక అక్కడ పొలంలో ఉన్న రైతులకి అందరికీ పంచి పెడుతూ ఉంటారు. అవైతే వాళ్ళు తింటారు. వాళ్ళ ఒళ్ళు నొప్పులు అయితే తగ్గుతాయటండి. మన పెద్దవాళ్ళు ఏవైనా చేస్తే దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంటదండి. చూడండి పొలం అయితే చాలా చక్కగా పచ్చగా ఉంది. మా తోటికోడలు అయితే గబగబా వెళ్ళిపోతుంది. నాకు ఈ పొలం గట్టుల్లో నడ్డం అంటే చాలా భయం అండి. పడ్డామంటే కాలు చేతులు ఇరుగుతాయి. నేనైతే 3 రోజులు సెలవు కోసం ఊరెళ్ళి ఈ విధంగా అయితే స్పెండ్ చేసి వచ్చాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.